హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024 ఇంకొక నెల పైన మాత్రమే టైం ఉంది. అండ్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఈసారి కొందరు మంచి ప్లేయర్స్ని కొనింది, కానీ ఆల్రెడీ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్లో ఎస్ఆర్హెచ్కి టెన్షన్ పుట్టించే ప్లేయర్స్ అయితే ఉన్నారు. వీడియో చూసే ముందు ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంతా వీడియోని లైక్ చేయండి. అండ్ ఎస్ఆర్హెచ్ టీంలో మీకు ఏ ప్లేయర్ ఇష్టం అనేది అయితే కామెంట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రతిసారి ఎంతో ఆశతో కొంటున్నటువంటి లేకపోతే రిటైన్ చేసుకుంటున్నటువంటి ప్లేయర్ ఉమ్రాన్ మాలిక్. సో ఇతడు బాగానే ఆడుతున్నాడు, కాకపోతే ధారాళంగా రన్స్ ఇస్తున్నాడు. మనకు 2023లో అయితే డిసప్పాయింట్ చేశాడు. అండ్ ఈసారి కూడా ఛాన్స్ ఇస్తున్నారు, కానీ ఇతని ఫామ్ మీద మాత్రం ప్రజెంట్గా టెన్షన్గా ఉంది. ఎందుకంటే మనకు రంజీ ట్రోఫీలో ఎక్కడ కూడా అది కనిపించట్లేదు. సో మొత్తానికైతే ఈసారి ఎలా ఆడతాడు అనేది చూడాల్సిన ప్లేయర్ కూడా ఉమ్రాన్ మాలిక్. అండ్ ఇంకొక ప్లేయర్ విషయానికి వస్తే మీరు చూసినట్లయితే అభిషేక్ శర్మ చాలా రోజుల నుంచి చాలా డబ్బు పెట్టి ఇతన్ని మెయింటైన్ చేస్తున్నారు, కానీ ఒక మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ అయితే ఆడలేకపోతున్నాడు. సో ఈ ప్లేయర్ కూడా మనకు టీంలో ప్లేస్ ఇస్తూ ఆ ప్లేస్కు న్యాయం చేయలేకపోతున్నాడు ప్రతిసారి అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక ప్లేయర్ మీరు చూస్తే మయాంక్ అగర్వాల్ 8 కోట్ల పైన పెట్టి తీసుకున్నారు ఒక ఓపెనర్గా భారీ అంచనాలతోని. సో ఇతడు కూడా ఆశించినంత మేరకైతే ఆడలేదు. సో ఈసారి ఇతని మీద కూడా చాలా హోప్స్ ఉంటాయి. మొత్తానికైతే వీళ్ళంతా ఎస్ఆర్హెచ్కి టెన్షన్ పెట్టించే ప్లేయర్స్ అని చెప్పొచ్చు. అదేవిధంగా వాషింగ్టన్ సుందర్ కూడా ఇతడు ఒక ఆల్రౌండర్గా చాలా ఛాన్సెస్ ఇస్తున్నారు, కానీ ఎప్పుడు కూడా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడలేదు, బౌలింగ్ చేయలేదు. సో ఇతడు కూడా ఎస్ఆర్హెచ్కు ఒక సమస్య అని చెప్పొచ్చు. అండ్ నటరాజన్ ఈ మధ్య రీసెంట్ ఫామ్ అయితే మనకు తెలీదు. అండ్ నటరాజన్ కూడా ఎస్ఆర్హెచ్ కాస్త టెన్షనే. అండ్ ఇంకొక ప్లేయర్ ఒక చిచ్చర పిడుగు లాంటి బ్యాట్స్మెన్ రాహుల్ త్రిపాఠి 2023లో చాలా హోప్స్ పెట్టుకున్నారు, కానీ అంతలా ఆడలేదు. అండ్ ఇతడు కూడా ఈ ఎస్ఆర్హెచ్కి ఒక టెన్షన్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళంతా ఫైనల్ 11లో ఉండే ప్లేయర్స్. అండ్ ఇంకొక ప్లేయర్ అన్మోల్ ప్రీత్ సింగ్. సో అద్భుతంగా కొన్ని మ్యాచ్లో ఓపెనింగ్ చేశాడు 2023లో. ఈసారి రంజీ ట్రోఫీలో మాత్రం చెలరేగుతున్నాడు, సెంచరీ కూడా చేశాడు, అది కూడా బిగ్ హిట్టింగ్ చేస్తున్నాడు. సో మొత్తానికైతే ఇలాంటి ఫామ్ అయితే కొందరు ప్లేయర్స్కి ఉంది. ఈ ప్లేయర్స్ కనుక రాణిస్తే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ ఈసారి బాగా చేస్తుంది ఈ సీజన్లో అని చెప్పుకోవచ్చు.